యాక్చువల్గా ఫైల్ తీసుకొని వెళ్ళాము. ఇట్లాంటి గొడవ జరుగుతుందని చెప్పేసి జాగ్రత్తగా ముందే 2 సెట్లు తీసుకుపోయాము. డీడీ జేబులో పెట్టుకున్నాము. ఫస్ట్ ఒక సెట్ తీసుకపోతే అది తీసుకొని గుంజుకొని ఉడికి మొత్తం చింపేసేసి ఇప్పుడు మాకు దొరకలేదు. డీడీ జేబులో పెట్టుకున్నాం కాబట్టి బతికిపోయినా, లేకపోతే 20 లక్షల డీడీ మొత్తం నాశనం అయిపోయింది. గవర్నమెంట్ కట్టిన డీడీ, ఎందుకంటే డీడీ లేకపోతే వాడు పైసలు వాపస్ చేయడం బ్యాంక్ వాడు, అంతే కదా. సో ఇట్లా అని చెప్పేసి మా అంకుల్ వాళ్ళని పిలిపించేస్తే కలెక్టర్ గారికి మన ప్రజావాణి నడుస్తుంది కదా, డైరెక్ట్గా ప్రజావాణిలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి చెప్పాము, సార్ ఇట్లా ప్రాబ్లం అంటే ఇట్లా సబ్మిట్ చేయాల్సింది మాకే కదా, నేను ఇక్కడనే కదా, నేనే రిసీవ్ చేసుకుంటాను అని చెప్పి కలెక్టర్ గారే రిసీవ్ చేసుకున్నారు. అక్కడికి డిఎం అంటే మన సివిల్ సప్లైస్ వాళ్ళ డిఎం వాళ్ళ తరఫున స్టాఫ్ని కూడా పిలిపించారు. వాళ్ళ కలెక్టర్ గారే స్వయంగా మాతో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయించారు. థ్యాంక్స్ కలెక్టర్ గారు. మళ్ళీ ఆ ఫైల్ కూడా సీసీ గారికి అప్పచెప్పేసి వీళ్ళు యాక్సెప్ట్ అని చెప్పేసి రిసీవ్ చేయమని చెప్పి చెప్పారు. అన్నీ చేసింది మాకు 100% హెల్ప్ చేసిన మాత్రం కలెక్టర్. కంప్లైంట్ అయితే ఇస్తామండి, ఎందుకంటే అట్లా మాదే కాదు, సరే మాదంటే పేపర్లు పోయినాయి, పైసలు ఉన్నాయి, కానీ ఇంకొకటి అయితే పైసలు పేపర్తో సహా మొత్తం డీటీతో సహా తీసుకొని పారిపోయాడు. ఇంకొకటి లేదు, సెట్ మొత్తం సెట్ వాళ్ళంటే ఇంకా 2 lakhs మొత్తం ఆ బ్యాగ్లో ఇంకా 2 lakhs క్యాష్ ఉండేట, 2 lakhs క్యాష్ ఉండేట, మొత్తం తీసుకొని పారిపోయాను. తెచ్చిచ్చినో లేదో తెలియదు. మా అయితే సెట్ మొత్తం చింపేశారు. 2 years కోసం టెండర్స్ జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్. అది కూడా ఆన్లైన్ టెండర్స్. ఆన్లైన్లో ఎవరైనా సబ్మిట్ చేసి పేపర్స్ అన్ని రెడీ చేసుకొని టైం లోపల ఇక్కడ హార్డ్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాలి. హార్డ్ కాపీస్ డీడీ కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డే ఓపెనింగ్ ఉంటుంది. ఓపెనింగ్ అయిన రోజు టెక్నికల్గా మొత్తం వెరిఫై చేస్తారు పేపర్స్ అన్ని, వీళ్ళు పేపర్స్ ఉన్నాయి కరెక్ట్గా, పేపర్స్ అన్ని వ్యాలిడ్ ఓకే ఉన్నాయి అనుకోండి. దాని తర్వాత వాళ్ళని టెక్నికల్గా పాస్ చేశాక ఫైనాన్షియల్ బిడ్, ఎవరి రేటు రీజనబుల్లీ తక్కువ ఉందో గెలవని ఎవరు వస్తారో వాళ్ళకి ఇచ్చేసేస్తారు. యాక్చువల్లీ ఇది సెకండ్ టైం టెండర్ జరుగుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం మాదే ఎల్వన్ వచ్చింది, రీటెండర్ మా దాంట్లో ఏదో చిన్న తప్పు ఉందని వాళ్ళు వెతికారు, వాళ్ళ దాంట్లో తప్పు ఉందని మేము వెతికాము, ప్రెజర్స్ తోటి అది క్యాన్సిల్ చేశారు. ఈసారి మా దాంట్లో తప్పులను రెక్టిఫై చేసుకొని తీసుకొచ్చాము. వాళ్ళ దగ్గర రెక్టిఫై చేసుకోవడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఎవరైతే మేజర్ పార్ట్ ఉన్నారో 43% చేయరు, ఆయన పేరు మీద కేసులు, కాబట్టి వేరే వాళ్ళని రెచ్చగొట్టి పంపించారు. వాళ్ళ పేర్లు అవన్నీ చెప్పుడు కరెక్ట్గా చెప్పట్లేదు, అంతే తప్ప వేరే వాళ్ళు ఎవరు వేయద్దు. అట్లనే ఇప్పుడు జైతాల్ మొత్తంలో ఒక్కొక్క టెండరే పడ్డది, వేరే వాళ్ళు వేయద్దు. అట్లే అక్కడ కూడా ఇట్లనే 10 మంది పేపర్లు పట్టుకొని పోతే మళ్ళీ సాయంత్రం 5:30, 6 తర్వాత కొందరు తెచ్చిచ్చిండ్రు, కొందరు వాళ్ళు వెనకాల పడి వెతుక్కుంటూ పోయి బతులు ఆడుకుంటూ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే డీడీలు 20 లక్షలు 15 లక్షలు డీలు పోతే ఇట్లా ఒక్కొక్కటే టెండర్ పడ్డది. ఇప్పుడు టెండర్ అంటే నార్మల్ ఎన్ని పడాలి, ఎంతమంది వేయచ్చు కదా, ఒక్కొక్కటే పడుతుంది. మేము రామసీత ఎంటర్ప్రైజెస్ నుంచి కరీంనగర్కి వెళ్ళి సుల్తానాబాద్ సెక్టర్లో పెద్దపల్లి సివిల్ సప్లై ఆఫీస్లో టెండర్ వేయడానికి వచ్చినాం. ఆన్లైన్ టెండర్ సార్ ఇవన్నీ ఆన్లైన్లో మొత్తం మనకు అన్ని పేపర్ వర్క్ ఆన్లైన్ అయితే, ఒకటి పేపర్ సబ్మిట్ చేయాలి, సివిల్ సప్లై ఆఫీస్కి రావాలి. దానికి సుల్తానాబాద్ ఓనర్స్ కానీ పెద్దపల్లి ఓనర్స్ కానీ కరీంనగర్లో కొంతమంది కలుపుకొని మనకు ఆపడానికి ప్రయత్నించారు. టెండర్ వేయకుండా రౌడీజం చేయడానికి ఆపిర్రు, పేపర్లు గుంజుకొని పారిపోయారు. దాంట్లో మా డీడీలు ఉండే అన్నీ ఉండే, అది ఇప్పటి వరకు మాకు చేతికి రాలే. ఇంకోటి సెట్ మా దగ్గర ఉన్నదని మేము సీదా తీసుకుపోయి కలెక్టర్ సార్ చేతిలో పెట్టేసినాం. అక్కడ కూడా వాళ్ళు వచ్చి ఆపిర్రు, మాకు దౌర్జన్యం, మేము ఎట్లా టెండర్ వేస్తామని కొడతామని కూడా ఆల్రెడీ మా మీద చేయి కూడా వేసిర్రు వాళ్ళు పెద్దపల్లి లారీ ఓనర్స్. వాళ్ళు వచ్చి మధ్యలో ఆపిర్రు, కానీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు దానికి. ఇంకా డిఎం సార్ ఆఫీస్లో ఆల్రెడీ ఎస్ఐ సార్ ఉండే, కానిస్టేబుల్స్ ఒక 5 మంది ఉండే. వాళ్ళు వచ్చి ఆపిన సూత్రం కూడా మా దగ్గరికి వెళ్ళి మొత్తం పేపర్స్ లాక్కొని వెళ్ళిపోయారు వాళ్ళ ముంగట్నే. మళ్ళీ మాకు కింద వచ్చినాక కొట్టడానికి ప్రయత్నిస్తే మా ఎస్ఐ సార్ వచ్చి మాకు ఇక అక్కడికి వెళ్ళిపోమని చెప్తే మేము వచ్చేసినాం. ఆల్రెడీ ఇంకో సెట్ ఉండే అని మేము టెండర్ వేసేసినాం. ఓపెన్ టెండర్ ఆన్లైన్ వేసారు, అందరూ వేయొచ్చు తెలంగాణలో, వీళ్ళ దౌర్జన్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.